పడే వరకు షెత్తిర్లు పట్టుకొని ఆనకోట్లు దొడుకొని మార్కెట్లకు వచ్చిండ్రు. దేవుని కాడ 21 రకాల ఆకులు, యాలక్కాయ, చెరుగ్గడలు, అరటి ఆకులు, తామర పూలు, బంతులు, చామంతులు, తోరణాలు, పండ్లు, ఫలాలు తీరొక్కటి కావాలనాయే. సిటీలో కూడా అన్ని దొరుకుతాయి గాని రేట్లే మస్తు పిరం. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, కాకపోతే ఇక తప్పదు కదా, మనకి పూజ చేయాలంటే తప్పదు. మనకి డబల్ రేట్లు ఉన్నాయి ఇప్పుడు. సామాన్లు అయితే ఏం కొంత మీ వర్షంకి ఏం బాగు, ఎక్కడికాడ అలాగే ఉన్నాయి, ఇంకా రేట్లు ఫుల్గా ఉన్నాయి. ఎల్కా చేసుకోవాలంటే 10 రూపాయలు, వినాయకుడు 100 నుంచి 150, 200, 300 అంటున్నారు. ఇది దాదాపు 2000 దాకా అయినాయి. ఊర్లకెళ్ళి తెచ్చి అమ్ముతారు కాబట్టి జరంత ఎక్కువనే తీసుకున్నారు. 100 తీసుకుంటారు కానీ నేను 60కే ఇస్తాను. బాగా 60 బాగా వస్తుంది, గిరాకీ లేదు, ఏం లేదు. 3-4 రోజులు చెప్పుకొచ్చినావు. ఇక విగ్రహాలకు వస్తే కలర్ గణేష్లనే కాయిషేసిండ్రు ఎక్కువ మట్టుకు. మట్టిదే ఫస్ట్ దేనికైనా కానీ, అంటే ఆదైనా అంతమైన మట్టితోనే. 10 ఏళ్ల నుంచి మట్టి వినాయకుల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మేము కూడా పబ్లిక్ కూడా అదే చెప్తున్నాం. అయితే మట్టి విగ్రహాలు ఫ్రీగిస్తే పట్టుకుపోయినరు గాని అమ్మేటోళ్ళ తన కొనుడైతే తక్కువనే. ఆడాడ బంకమట్టి తోటి అప్పటిదప్పుడే వినాయకుడు, మూషికలు, బసవన్నలు తయారు చేసి అమ్మిండ్రు. వినాయకుడు, ఎడ్లు, ఆవులు, లేగలు, ఇంకా ఎలుకలు, ఇంకా కొంతమంది మనుషులు గొర్రెల కాపరి అలా అడుగుతారు, వాళ్ళని కూడా చేసిస్తాను. ఇది మట్టితోటి చేసింది పెడితేనే శ్రేష్టం అన్న. అంటే 2-3 డేస్ ముందు చేసి మేము తీసుకెళ్ళాం. కేవలం ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడే చేసి. ఏడాది కోపారి 10 ఎక్కువనో తక్కువనో కొనక తప్పదు కదా మరి.